వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు ధర్మారం తాలూకా ముదుగుప్ప మండలంలో రాళ్ళానంతపురం గ్రామము పీసీ గ్రామంలో ఉన్నాము. నారాయణ స్వామి గారి ఇంటి దగ్గర అండి. ఇది దొడ్డి. దీంట్లో వచ్చేసి నైరుతిలో ఇల్లు కట్టుకున్నారు. ఇది వాళ్ళకి నారాయణ స్వామి గారికి 2 అబ్బాయిలు. ప్రకాష్ గారిది ఇది. నేను ఇక్కడికి ప్రకాష్ గారు పిలిస్తే విజిట్కి వచ్చినాను. నైరుతిలో ఇల్లు కట్టినారు చూడండి. ఇది రేకుల ఇల్లు. దీన్ని ఆల్టరేషన్ చెప్తున్నాను నేను. అది లోపల కొలత వచ్చి 44, ఉత్తర దక్షిణ వచ్చి 16 ఉంది. దాని డబుల్ బెడ్రూమ్ ఇంటిగా నేను ప్లాన్ చేసి ఇచ్చినాను. ఆ ఇంటికి అంటుకొని వాయువ్యంలో టాయిలెట్లు అంటుకొని వేసినారు చూడండి ఒకసారి మీరు. అది వచ్చేసి నేను మెట్లు ఇచ్చినాను అక్కడ. ఇది పూర్తి ఇల్లంతా ప్లానింగు. ఇవి వచ్చి రెండు పోర్షన్లు చేసినారు. వెనక పోర్షన్లో నైరుతిలో వంట చేస్తున్నారు. వంట మార్చమని చెప్పినాను. ప్రజెంటు ఇల్లంతా పూర్తి రీమోడల్ చేసిన తర్వాత ఒకసారి వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఈ ఇంటికి ఈ స్థలానికి వచ్చి పెద్ద స్థలం కదా, అది ఆగ్నేయం పెంచుకుంటూ పోయింది. నైరుతి నుంచి ఆగ్నేయానికి చింత చెట్లు ఉన్నాయి. నైరుతి నుంచి వాయువ్యానికి ఇక్కడ ఉత్తర మధ్యస్థానం వరకు చింత చెట్లు ఉన్నాయి. ఇదంతా బాగుంది. కాకపోతే వీళ్ళ స్థలం ఏమైందంటే తూర్పులో రోడ్డు అండి. ఈ రోడ్డు ఈశాన్యానికి వచ్చిందనమాట. ఈశాన్యం తగ్గుకుంటూ వచ్చింది. అప్పుడు ఈ ప్లాట్కి ఏమైందంటే ఆగ్నేయం పెరిగి ఈశాన్యం తగ్గింది. దీనికి వచ్చేసి ఒక హద్దు అనేది లేకుండా దానికి మొత్తం స్థలానికి ఈశాన్యం తగ్గినట్లయింది. దానికని నేను ఇది ఫెన్సింగ్ ఏమని చెప్పినాను. టోటల్ ఆగ్నేయం కంటే ఈశాన్యం ఒక 3 ఇంచులు పెరిగే విధంగా ఇదంతా కొలతలు ఇచ్చినాను. వేసుకుంటామన్నారు. ఇంకోసారి వచ్చి ఇదంతా రీమోడల్ చేసినప్పుడు వీడియో చేస్తాను. ఈ మొత్తం టోటల్ ప్లాట్కి తూర్పు ఈశాన్యం నుంచి వీచూపు ఉంది చూడండి ఒకసారి. అది మంచి వీచూపు ఉంది. దీనికి ఈ ప్లానింగ్కి వచ్చేసి మొత్తం ఫెన్సింగ్ వేసిన తర్వాత ఒక తూర్పు ఈశాన్యంలో ఒక గేటు, ఈ మధ్యస్థానంలో ఒక గేట్ వచ్చే విధంగా నేను ప్లాన్ చేసి ఇచ్చినాను. ఇక్కడ పెద్ద గేటు, కార్ గేటు, ట్రాక్టర్లో వచ్చే విధంగా. వీళ్ళకి డైరీ ఫామును పొట్టేళ్ళ ఫాము ఉంది. అవి ఆ పక్కన తోట ఉంది చూడండి, అక్కడ కనిపిస్తుంది. ఆ తోట అంతా వీళ్ళదే. ఆ తోటకి ఈశాన్యంలో ఈ భాగం దొడ్డి స్థలం ఉంది. దీంట్లో ఫ్యామిలీకి నేను ప్లాన్ చేసి ఇచ్చినాను. ప్రకాష్ గారి తోట అండి. అది దొడ్డి స్థలము ఈశాన్యంలో. ఇది 4 ఎకరాల తోట, చిన్ని తోట. నేను ఇంతకుముందు ఇప్పుడు వీడియోలో ఫస్ట్ చూపించింది అదే ఇల్లు. అది ఈశాన్యంలో చింత చెట్లు అవన్నీను. అక్కడే నేను రేకులింటి తూర్పు రోడ్డు. ఈ తోటకు కూడా ఈశాన్యంలో వీచూపు ఉందండి. ఆ ఫెన్సింగ్ తర్వాత వీచూపు వస్తుంది. మధ్యలోకి తూర్పు మధ్యస్థానం దాదాపుగా ఈశాన్యం గుచ్చ భాగానికే తగులుతుందండి. 2 బాగున్నాయి. యూట్యూబ్లో చూసి ప్రకాష్ గారు నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేను ఈరోజు వచ్చినాను. ఓకే అండి.